దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాస్ట్ సర్వే ఏదైతుందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే దారిలో దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు ఇక్కడికి పిలిచి భవిష్యత్ కార్యాచరణ అన్ని రకాల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో చేయడము దేశంలో కూడా చేస్తూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరగాలి, జితన ఆబాది ఉత్తన ఇచ్చేదారి అనేటువంటి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నినాదం త్వరలో అమలు కాబోతా ఉన్నది. సంతోషం. తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ కుల సర్వే జరిగే సందర్భంలో శాసనసభలో బిల్లు పెట్టే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ సహచర మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు అన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించినాయి. కొంతమంది వ్యక్తిగతంగా సహకరించకపోయినా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ దేశానికి ఆదర్శవంతం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. బలహీన వర్గాలు వెనుకబడి ఏదైతే వాళ్ళకి అవకాశం దొరకలేదో ఆ అవకాశం తద్వారా ఈ యొక్క మార్పులు చేర్పుల ద్వారా భవిష్యత్తులో వారు కూడా ఈ ప్రజాస్వామిక వేదికలో భాగస్వాములు అవుతారని ఆకాంక్ష వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఇది రోల్ మోడల్ ఫర్ తెలంగాణ టు ఎంటైర్ కంట్రీ. ఈరోజు చేసిన దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకము, దానికి సంబంధించినటువంటి విధానం కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. ఏ విధంగా మేము జరిపినటువంటి ప్రక్రియ 0 to 4th February 2024 రోజు ఏ విధంగా అయితే మేము శాసనసభ క్యాబినెట్ దాని తర్వాత శాసనసభలు పెట్టిన నుంచి మళ్ళీ 4th February 2025 దాకా ఎట్లయితే ప్రక్రియ జరిగింది, దాని తర్వాత మొన్న మళ్ళీ రాష్ట్రపతికి గవర్నర్ గారు ఏ విధంగా పంపినారు, ఇవన్నీ కూడా ప్రక్రియను తీసుకొని వివరిస్తూ దేశవ్యాప్తంగా అట్లా జరగాలని కోరుకుంటాను. నా పరిధికి సంబంధించిన కాదు, పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ దేశంలోనూ ప్రథమంగా ఎత్తుకున్నాడు. ఈరోజు ఆయన వలన బీసీలకు ఒక పెద్ద గొప్ప ఆపర్చునిటీ రావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో కులగణ జరగడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా తెలంగాణను చూసి ఆయన కూడా ఇండియా యావత్ భారతదేశంలో ఈ కులగణన జరగాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమైన విషయం. మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు జిత్నా జిస్కి ఆబాదీ ఇంకా ఇస్సేదారి అనే నినాదం ఎత్తుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ రాష్ట్రాలు తిరుక్కుంటూ వస్తూ ఆ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని అక్కడ బీసీలకు గురించి న్యాయం జరగాలన్న నిర్ణయం, ఈ దేశంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గట్టు వాళ్ళకు న్యాయం జరగాలని, వాళ్ళకి ఇస్తదారి రావాలనే పట్టుదల రాహుల్ గాంధీకి ఉంది. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు యావత్ భారతదేశం కూడా నిదర్శనంగా తీసుకొని, తెలంగాణ మోడల్ను నిదర్శనంగా తీసుకొని అందరూ కూడా ఈ కులగణన చేస్తూ ఉన్నారు, చేయాలి. అది చాలా సంతోషమే అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఒక నినాదాన్ని ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ముందుకొస్తుంది. భారతదేశంలో ఉన్న జనాభాతో పాటు కులగణన కూడా జరగాలని ఒక ఆలోచన రాహుల్ గాంధీ గారిది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసి ఢిల్లీకి కూడా దాన్ని పంపించడం జరిగింది. మరి దాన్ని సంబంధించిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్లో భారతదేశంలో కూడా కులగణన చేస్తానని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేశంలో ఉన్న ముఖ్య నాయకులు, ఓబీసీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక మీటింగ్కి చేసుకొని రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున కూడా ధన్యవాదాలు చెప్పాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఢిల్లీలో చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పున్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది ఓబీసీ ముఖ్య నాయకులందరూ కూడా దీనికి హాజరు కావడం జరుగుతుంది. ఇది ఒక కొత్త ఒక కొత్త సీడ్ ఈరోజు మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ నాయకులందరికీ కూడా ఒక కొత్త సీడ్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఓబీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అధికారంలో కావచ్చు, అందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఢిల్లీలో ఓబీసీకి సంబంధించినటువంటి డిక్లరేషన్కి సంబంధించిన అంశంలో మరి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్రానికి సంబంధించిన బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మేమందరం కూడా సుమారు 20 మంది వరకు ఓ ప్రతినిధి బృందంగా ఈ సదస్సుకు రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతూ ఉంది, అసమానతలు జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ బీసీ కులగణన ఒకటి చేసుకొని అందరినీ కూడా మనం గౌరవించుకునే సందర్భంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశానికి రోల్ మోడల్ అయింది తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 42% బిల్లునిచ్చేటువంటి క్రమంలో కులగణన జరిపినప్పుడు 56.36% తేలిన తర్వాత ఓ శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిపి అంటే ఎక్స్రే లాగా కులగణన చేయాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన, వారు భారత్ జోడోలో పాదయాత్ర చేసినటువంటి ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో మరి కులగణన చేపడితే 56.36% ఉందని తేలింది. అంతవరకు అసలు లెక్కే లేదు, బీసీ లేదు. లెక్క తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 42% రాజకీయ ఉద్యోగ విద్యలో కూడా అందివ్వాలని చెప్పని బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లును బలపరిచే అవకాశం ఒక బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలపడం ఈ జన్మలో అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి బీసీ బిల్లును ఈరోజు రాష్ట్ర శాసనసభ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆమోదింప చేసుకొని దాన్ని ఢిల్లీకి పంపడం. ఈరోజు బీసీ కులగణన జరగాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి డిమాండ్ తెలంగాణ రోల్ మోడల్ కాబట్టి రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింపజేసి ఢిల్లీ ప్రభుత్వానికి పంపిన తర్వాత ఈరోజు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం కూడా దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగణన కూడా చేసి తీర్థమని చెప్పినటువంటి క్యాబినెట్ ఆమోదం పొందడం ఇతరత్ర ముందుకు అడుగులు పడుతున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించిన క్రమంలో దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలని చెప్పి డిమాండ్కి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ దిగివచ్చిన మేము భావిస్తున్నాం. జంతర్ మంతర్లు జరిపిన ధర్నాలు కూడా బీజేపీకి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా జంతర్ మంతర్లు కూర్చున్న తర్వాత ఆ వేడి సెగలు భారతీయ జనతా పార్టీకి తగిలి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిమాండ్ కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళిన వారు మాట్లాడుతూ తీరు కూడా చూసి తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కులగణనకు వచ్చిన సందర్భంలో స్వాగతిస్తూ ఈరోజు ఇక్కడ జరిగేటువంటి బీసీ సదస్సులో తెలంగాణలో జరిగినటువంటి కులగణన తీరుతెన్నులు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా బీసీలకు లబ్ధి చేకూరే విధంగా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం. మంత్రివర్గ విస్తరణ చర్చ జరుగుతుంది. సో మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ఇదే ప్రాధాన్యత ఉంటుందా, కేవలం కులగణన పేపర్లకు పరిమితం అవుతుందా, అధికారులు కూడా భాగస్వాములు అవుతారా బీసీలు? బలహీన వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా వారి బీసీ బిడ్డ కాకున్నప్పటికీ వారి నాయకత్వంలో బీసీ కులగణన జరపడమే కాకుండా 42% రాజకీయ విద్య ఉద్యోగం ఇవ్వాలని బిల్లు ప్రవేశించిన తరుణంలో వారి ఆలోచన కూడా బీసీలందరూ కూడా లబ్ధి జరగాలి, బీసీలందరూ కూడా అధికారం అందాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మా పీ సచివులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన బీసీలకు అధికారం రావాలి, ఆ కోణంలో మేము పోతాం, పదవులు కూడా ఇస్తాం, 70% పీసీసీలో బీసీలకు ఇస్తామన్నారు. మంత్రివర్గంలో కూడా అదేవిధంగా అవకాశం ఇస్తారని నేను భావిస్తాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతారు కాబట్టి తప్పనిసరిగా అలాంటి అవకాశం తెలంగాణ నుంచే ఇప్పటికే అందుకని తెలంగాణ రోల్ మోడల్ అయింది దేశానికి బీసీ కులగణనలో. అదేవిధంగా బీసీలకు పదవులు ఇచ్చిన కూడా తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని చెప్పిన ఒక ఆశాభావం ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం. తప్పనిసరిగా బీసీలకు రాజకీయ పరంగా పదవులు ఇచ్చేటువంటి బాధ్యత మా పీ సచివులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి పీసీసీ నియామకులు చేసే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే కోణంలో పోతారని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తాం. నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఓబీసీ సదస్సుకు వచ్చినాం. మీరు అడిగిన దాంట్లో ప్రశ్నలకు బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రాజకీయంగా ఎదగడానికి కోసం మనం ఈ బీసీ కులను ఉపయోగపడుతుంది చెప్పినట్టు రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా అడుగులు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. భారత్ జోడో యాత్రలో భాగంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు తీసుకున్న కుల సర్వే నినాదం ఇలా వాస్తవంగా మారింది. దానికి దిక్సూచి తెలంగాణ. రాహుల్ గాంధీ ఆశయ సిద్ధి కోసము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సఫలం చేసిన కుల సర్వే, దాంతోపాటు 42% ఓబీసీలకు రిజర్వేషన్ అనేవి ఇలా యావత్ దేశానికి దిక్సూచిగా మారినాయి, మార్గదర్శిగా మారినాయి. దాంట్లో భాగంగానే ఇలా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక మెట్టు దిగి దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం అనేది ఇది నైతికంగా రాహుల్ గాంధీ గారి యొక్క విజయం. అందుకే వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులు
మాజీ ముఖ్యమంత్రులు, మాజీ సిఎల్పి నాయకులు, మాజీ పీసీ అధ్యక్షులు, ప్రస్తుత పీసీ అధ్యక్షులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మేము సమావేశం అవుతా ఉన్నాం. కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలి. మోడీ గారు ఇది ప్రకటించడమే కాదు, తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలి. కుల సర్వే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్గా జరగాలి. తెలంగాణలో ఏ రకంగా అయితే కుల సర్వే జరిపి దేశానికి ఒక దిక్సూచిగా మారినామో అదే తెలంగాణ మోడల్ని అనుకరించి యావత్ దేశవ్యాప్తంగా మోడీ గారు కుల సర్వే చేయాల్సిందిగా డిమాండ్ చేయడానికి ఇది ఒక సమావేశం. ముఖ్యంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు చేరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతాయి. ఆ తర్వాత ఒక మెగా బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. సార్ కేసీ వేణుగోపాల్ గారితో నిన్న సమావేశం అయ్యారు కదా, సో నెక్స్ట్ మళ్ళీ ఈరోజు ఇవాళ కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. పీసీసీ కమిటీతో పాటు క్యాబినెట్ మీద కూడా చర్చించే అవకాశం ఉంది.